ఆహా, బెల్లం పాశమా చెప్తుంటేనే నోరూరుతుంది కదా. మీకు నాకు ఈజీగా ఉండేలా ఈజీ ప్రాసెస్ లో బెల్లం పాశం చేసి చూపెడతారు. పావు కేజీ బియ్యం తీసుకున్నాను. పావు కేజీ బియ్యానికి పావు కేజీ బెల్లం పాశానికి కొత్త బియ్యం అయితేనే టేస్ట్ బాగుంటుంది. కొత్త బియ్యం అంటే ఇప్పుడు కొత్తగా వరి పొలాలు కోసి బట్టలు పట్టిస్తారు కదా, ఆ బెల్లం పాశాన్ని కొత్త బియ్యంతో చేసుకుంటేనే టేస్ట్ అదిరిపోతుంది. కొత్త బియ్యాన్ని 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకో. బెల్లం పాశం వండుతున్నాం అంటే మందంగా ఉండే గంజు చూసుకోవాలి. ఫస్ట్ టైం ఆ గంజుని స్టవ్ మీద పెట్టి ఎన్ని వాటర్ కావాలని వాటర్ వేసుకొని మసలనివ్వాలి. మసిలిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసుకొని ముందుగానే అందులో ఉన్న అన్నాన్ని మెత్తగా ఉడికించి 4 ఇలాచీలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పావు కేజీ బియ్యానికి పావు కేజీ బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. బరబ్బర్ సరిపోద్ది స్వీట్నెస్. అన్నంతో మొత్తం కలిసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కింద నుంచి ఇంట్లో పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే బెల్లం మంచిగా కరిగిపోతుంది. ఉండాలి అంత చిక్కటి పాలు వేసుకొని ఇలాచీ పౌడర్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మళ్ళీ అంతే ఈజీ ప్రాసెస్. బెల్లం పాశం రెడీ అయిపోయి చల్లారిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని ఒక గుంట తీసుకొని అందులో నెయ్యి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంత కలిసి నెయ్యి కలిసిపోయిన తర్వాత తీసుకొని ఒక్కొక్క ముద్ద పెట్టుకుంటే సూపర్ స్టైల్లో బెల్లం పాశాన్ని మీరు ట్రై చేయండి.